డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వివాదాలకి కేంద్ర బిందువు అయిన మంచు మోహన్ బాబుకి ఈ రోజున హైకోర్టులో మాడు పగిలిపోయింది. పోలీసులు చూపించిన పక్కా ప్రూఫ్స్ తోటి తన పైన ఉన్న ఈ కిడ్నాప్ కేసులో అరెస్టు నిలుపు చేయాలని, అలాగనే ఈ కేసును కూడా క్వాష్ చేయాలని కోరుకున్న మోహన్ బాబు పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. పోలీసులు ఏమి ఆ ప్రూఫ్స్ చూపించారు, దానికి గాను మరి జడ్జి గారు ఈ పిటిషన్ని ఎందుకు కొట్టేశారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరాలు అందిస్తాను. దాంతోపాటుగా మోహన్ బాబు వ్యవహార శైలి ఇలా ఎందుకుంటోంది, ఇలానే ఎందుకు ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు, దీని వెనకున్న అసలు కారణం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయినప్పటికీ గాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దాకా త్వరగా చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కుండబద్దలు. ఇక అసలు విషయానికి వస్తే, గత 10 రోజులుగా నడుస్తున్న ఈ కిడ్నాప్ కేసు వ్యవహారంలో మరి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అందులో మంచు మోహన్ బాబు ఈ కాన్స్పిరసీ మొత్తం చేశారు, దానికి ఈయన్ని అరెస్ట్ చెయ్యాలి అనే ఒక ఊహతోటి పోలీసులు ఉన్నారు కాబట్టి నా అరెస్ట్ నుంచి నాకు ఊరటనివ్వండి, దాంతోపాటుగా మరొక పిటిషన్ కూడా ఈ కేసుని క్వాష్ చేయమని కూడా ఒక పిటిషన్ వేశాడు. కాకపోతే మోహన్ బాబుకి ఈ పోలీసులు చూపించిన పక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ పిటిషన్ కొట్టేశారు. అంటే అరెస్ట్ నుంచి ఆయనకి ఊరటేం లభించలేదు. మరి పోలీసులు కావాలంటే తొందరలోనే అరెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక కిడ్నాప్ కేసు వ్యవహారం ఎందుకు వచ్చింది అని అంటే, మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో ఆయన కాలేజీలోనూ ఫీజులు చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారని, దానికి ప్రతిగా మరి స్టూడెంట్ యూనియన్స్ కానీ స్టూడెంట్ నాయకులు కూడా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడానికి వెళ్తున్న సమయంలో అక్కడి నుంచి ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్ని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లారు. ఆ చేయటానికి వాడిన వాహనం ఈ మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిందే. దాంతోపాటుగా ఆ చేసిన వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తితోటి మంచు మోహన్ బాబు ఈ కిడ్నాప్కు ముందు కానీ అయిన తరువాత కానీ ఫోన్ కాల్స్ మాట్లాడాడు. ఆ ఫోన్ కాల్స్ వివరాలు, దాని గురించిన ఈ కాల్ రికార్డింగులు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. అందులో మంచు మోహన్ బాబు ఆర్డర్ వేస్తేనే ఆ వ్యక్తి ఈ కిడ్నాప్కి పాల్పడినట్టుగా అందులో కొన్ని ఆధారాలు ఉండటంతో పాటుగా మరి ఆ వాహనం కూడా వాళ్ళకి సంబంధించిందే. ఎందుకంటే మరి ఈ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని మరి కలెక్టరేట్ ఎదుట ధర్నాకి వెళ్తే మోహన్ బాబుకే కదా ఎక్కువగా దెబ్బ తగిలేది. అందుకని ఆయన దుందుడుకు స్వభావం, ఆయన అసలే పెద్ద పెద్ద వివాదాలన్నిటికీ కేంద్ర బిందువుగా మారుతూ ఉంటాడు. ఎన్నో రకాలైన వివాదాలు ఆ కాలేజీలో కావచ్చు, ఫీజుల గురించి కావచ్చు, పిల్లల్ని వేధించే విషయంలో కూడా కావచ్చు, ర్యాగింగ్ విషయంలో కావచ్చు. ఇక ఇది కాకుండా మరి గవర్నమెంట్ కూడా గతంలో మోహన్ బాబు వ్యవహార శైలి చూసాం. నట్టనడి రోడ్డులో మిట్ట మధ్యాహ్నం అడ్డంగా పడుకున్న ఆ తీరును కూడా చూసాం. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడైతే మోహన్ బాబుకి ఇంత ఎక్కువగా నోరు రావటం కానీ లేకపోతే ఇలాంటి చేష్టలు కానీ చేయడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన ద్వేషం చూపిస్తాడు. దానికి ఏమిటి అని అంటే, అసలు హెరిటేజ్ ఫుడ్స్ నాదే, నేను పెడితే చంద్రబాబు నాయుడు మోసం చేసి నా దగ్గర నుంచి లాగేసుకున్నాడనే గతంలో ఆయన చెప్పిన వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు పట్ల విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఎందుకు అనంటే, గతంలో ఈ టీడీపీ పార్టీలోనే ఉన్న మోహన్ బాబుకి ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలో చాలా పెద్దపీట ఉండేది. అసలు ఈయన్ని రాజ్యసభకు కూడా పంపించారు ఆ సమయంలో. కాబట్టి ఒక రకంగా నేనేదో పెద్ద సీనియర్ నాయకుడిని, అసలు టీడీపీ పార్టీలో నా అంత హవా ఎవరికి లేదనే విధంగా ఆ రోజున ఆయన వ్యవహార శైలి ఉండేది. తరువాత చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా వీళ్ళ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. టీడీపీ పార్టీతో ఏం సంబంధం లేదన్నట్టుగాను. ఆ తరువాత మరి మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న వ్యవహారం కానీ, మంచు విష్ణుకి పెళ్ళైన వ్యవహారంలో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి నాకు మేనల్లుడు అని కూడా చెప్పుకున్నాడు మోహన్ బాబు. అంటే ఎటువైపుగా వాళ్ళ ప్రయాణం సాగుతుందనేది కూడా కనపడుతోంది. దీంతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ల మీద చేయి చేసుకునే అలవాటు కూడా ఉన్న ఈ మోహన్ బాబు దుందుడుకు స్వభావంతో ఉంటాడు. ఎవరినైనా సరే బూతులు తిట్టడం,
వాళ్ళ మీదకి ఒక్క ఉదుటున వెళ్ళిపోయి వాళ్ళ మీద ఫిజికల్గా అటాక్ చేయటానికి కూడా ఆయన ఏమాత్రం వెనకాడ్డు. ఆయన వ్యవహార శైలి అలా ఉంటుంది. ఈ రకంగానే ఆయన్ని గతంలోనే ఈయన విలన్ క్యారెక్టర్ లేసి వచ్చాడు కాబట్టి అదే అలవాటు అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే దానికంటే ముందుగానే మరి మోహన్ బాబు స్వభావమే ఆ రకంగా ఉండేది. ఇప్పుడు మెడ్రాస్‌లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి, తరువాత హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఆయన సినిమా మేకింగ్ గూడా మొదలుపెట్టిన తర్వాత, చాలామంది ఆర్టిస్టులతోటి గూడా ఆయనకి ఇదే గొడవ ఉంటుంది. దాంతో పాటుగా రూ. 10 వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి సినిమా తీస్తున్నాం. మీరేమిటి? మీరు ఇలా చేస్తే ఎలాగా? అని గట్టిగా గదమాయించే వాయిస్ కూడా మోహన్ బాబు ఆహ్, కాస్త గట్టిగానే వాడుతుండేవాడు. అదే కొంత వివాదమై కూర్చుంది. ఆ తరువాత ఆయనకి డేట్లు ఇచ్చేవాళ్ళు ఆర్టిస్టులు గూడా లేకుండా పోయారు. ఆ తరువాత కొడుకుల్ని హీరోలు చేయటం గానీ, ఆ సినిమాలు ఏ రకంగా మొత్తాన్ని ఈ కి మోహన్ బాబుని డౌన్‌ఫాల్ దాకా తీసుకొచ్చేసినియి. కాకపోతే ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఆయన కాలేజీ, తరువాత పెట్టిన యూనివర్సిటీ వీటి ద్వారానే ఆయన ఇంకా ప్రబలంగా ఎక్కువగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. కాకపోతే దీన్నైనా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోకుండా, దాంట్లో ఫీజులు ఎక్కువ వసూలు చేయటం గానీ, విద్యార్థులు మొత్తాన్ని అణగదొక్కేయటం గానీ, ఏదో అతను ఒక రాజు అయినట్టు, ఇప్పుడేదో రాచరిక వ్యవస్థ నడుస్తున్నట్టు, వాళ్ళందరినీ గురుకులాల్లో బెట్టి బాగా తన్ని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న తీరున ఈయన వ్యవహరిస్తూ ఉంటాడు. కాకపోతే మొత్తానికి డబ్బులే వసూలు చేస్తాడు. ఆ వసూళ్ళు చేసే వ్యవహారంలో గూడా అధిక ఫీజులు వసూలు చేయటం. గతంలోనే ఈయన మీద మీరు ఈ కాలేజీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని ఈ ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళకి ఒక రిటార్ట్ రావటంతోటి దాన్ని తొక్కి పట్టటానికి మంచి లీగల్ టీమును కూడా పెట్టుకొని ఆయన అన్నిటినీ మేనేజ్ బాగా చేసేవాడు. గతంలో జరిగిన కొన్ని వ్యవహారాల్లో హైకోర్టు దాకా వెళ్ళినా అందులో ఊరట కలిగింది. కాకపోతే ఇప్పుడు దొరికిన ప్రూఫ్స్ ప్రకారంగా చూస్తే మోహన్ బాబు మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుపోయినట్టుగానే ఉంది. ఆ కిడ్నాప్‌కి మెయిన్ కారణం మోహన్ బాబే అనే విషయాన్ని పోలీసులు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తే, అందుకని ఆయన అరెస్ట్‌ని కాకుండా ఉత్తర్వులు ఏవి మరి మోహన్ బాబుకి లభించలేదు. కాకపోతే క్వాష్ చేయమని, ఈ కేసు నా మీద పెట్టకూడదు అని ఆయన కొట్టివేయమని అడుగుతున్న ఆ వ్యవహారంలో మాత్రం మరి కేసు వాయిదా పడింది. దాదాపుగా ఇప్పుడున్న ఈ ఈ పరిస్థితుల్లో ప్రూఫ్స్ మొత్తాన్ని గనక చూసితే ఆ క్వాష్ కూడా ఆ పిటిషన్ కూడా కొట్టేసే రకంగానే కనపడుతోంది. ఎందుకంటే మోహన్ బాబు డైరెక్ట్‌గా మాట్లాడుతున్న ఆడియో కాల్ రికార్డింగ్స్ గానీ, వా కిడ్నాప్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తితోటి ఈయనకున్న సంబంధాలను గానీ, ఆ కిడ్నాప్ జరిగిన ఆ తీరు, దానికి ముందు వెనక మోహన్ బాబు అతనితోటి టచ్‌లో ఉన్న ఈ టెలిఫోన్ సంభాషణలు గానీ, వీటన్నిటి రూపాన చూస్తే క్వాష్ కూడా ఏం చేయరు. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ దాకా వ్యవహారం వెళ్ళేటట్టుగా కనపడుతుంది. ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.